వచ్చే నెలలో బంగ్లాదేశ్లో భారత్ పర్యటించాల్సి ఉంది. వైట్ బాల్ ఫార్మాట్లో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కానీ ఈ సిరీస్ రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. ఇదే టైంలో ఆసియా కప్ గురించి చర్చ జరుగుతోంది. ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్లో ఉండబోతోంది. అరబ్ గడ్డ మీద సెప్టెంబర్ 5 నుంచి 21 వరకు టోర్నీ జరగొచ్చని ప్రచారం ఉంది. అయితే ఈ టీ20 టోర్నీలో భారత జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్తో సిరీస్ వాయిదా పడితే భారత్ తర్వాత ఆడబోయే వైట్ బాల్ టోర్నీ ఆసియా కప్పే అవుతుంది. దీంతో ఆసియా కప్ పై అందరి ఫోకస్ పడబోతోంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఆసియా కప్ ను పొట్టి ఫార్మాట్ లోనే నిర్వహించబోతున్నారు. ఈ టోర్నీలో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగబోతోంది. భారత జట్టులో చోటు కోసం యువ ప్లేయర్ల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ తర్వాత కోలుకుంటున్నాడు. మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. ఆసియా కప్ లో స్కై బరిలో దిగకపోతే కెప్టెన్ గా అక్షర్ పటేల్ కానీ హార్దిక్ పాండ్యా కానీ బాధ్యతలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. హార్దిక్ కు గతంలో కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం ఉంది. అయితే సూర్యకు డిప్యూటీగా అక్షర్ కూడా పనిచేశాడు. ఆసియా కప్ కు సంబంధించి సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరమే. ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన సాయి సుదర్శన్ మెగా ఈవెంట్ కు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ 18వ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచాడు. టీమిండియా టీ20 జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ కొనసాగడం ఖాయం. టీ20 జట్టులో తిలక్ వర్మ, రింకు సింగ్ ఎలాగూ ఉంటారు. శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన అయ్యర్ కు సెలెక్టర్లు జై కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. టీ20 జట్టులో నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురేల్ ఉంటారనే అంచనాలున్నాయి. స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ తో పాటు వాషింగ్టన్ సుందర్ ఉంటారు. పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా కీలకం కాబోతున్నారు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా బుమ్రాకు రెస్ట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. హర్షిత్ రాణాను జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉంది. స్పిన్ విభాగంలో అస్త్రాలుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అక్కరకొస్తారు. వచ్చే టీ20 వరల్డ్ కప్ కు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతోంది. దీంతో టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ప్రణాళికలు ఉండబోతున్నాయి.